ఫ్రెండ్స్, దేవుడు ఈ ప్రపంచంలోని ప్రతి ఒక్క వ్యక్తికి ఒక విభిన్నమైన గుర్తింపును ఇచ్చాడు. ప్రతి ఒక్కరికి తమదైన ఒక ప్రత్యేకత ఉంటుంది. అలా కొంతమందికి ఆ దేవుడు ప్రపంచంలోనే అతిపెద్ద శరీర భాగాలు ఇచ్చాడు. వాళ్ళను చూసి ఈ ప్రపంచమే ఆశ్చర్యపోతూ ఉంది. అయితే ఇప్పుడు మనం వాళ్ళను చూసేద్దాం పదండి. వారిని చూసినప్పుడు మీరు ఆశ్చర్యంలో మునిగిపోతారు. వాళ్ళని చూడగానే మీ మైండ్లో ఎవర్రా మీరంతా అని అనిపిస్తుంది. వారి గురించి తెలుసుకున్నప్పుడు డాక్టర్స్ సైతం ఆశ్చర్యపోయారు. సో టైం వేస్ట్ చేసుకోకుండా వాళ్ళని చూసేద్దాం పదండి. అయితే అంతకంటే ముందు ఈ వీడియోకి ఒక లైక్ చేసేసి మీ ఫ్రెండ్స్ కు తప్పకుండా షేర్ చేయండి. అలా చేస్తేనే నాకు ముందు చేసే వీడియోస్ కి ఒక మోటివేషన్ లా ఉంటుంది. మెహ్మెట్ ఓజిరేకా. ఫ్రెండ్స్, టర్కీ దేశానికి చెందినటువంటి మెహ్మెట్ కి ప్రపంచంలోనే అత్యంత పొడవైన ముక్కు ఉంది. ఇతని యొక్క ప్రస్తుత వయస్సు 71 సంవత్సరాలు. ఈ భూమిపైన బ్రతికి ఉన్న అత్యంత పొడవు ముక్కు కలిగినటువంటి వ్యక్తి మెహ్మెట్. ఇతని యొక్క ముక్కు పొడవు 8.8 సెంటీమీటర్స్. ఇతని దగ్గర ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటి అంటే ఈయన యొక్క ముక్కు ఇప్పటికీ కూడా పెరుగుతూ ఉంది. ఈ ముక్కు కారణంగా ఈయన గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ లో కూడా పేరు సంపాదించుకున్నాడు. ఫ్రెండ్స్, ఈయన కంటే ముందు పొడవైన ముక్కును కలిగినటువంటి వ్యక్తి ఒక ఆయన ఉండేవారు. ఆయన బ్రిటన్ లో ఉండేవారు. ఆయన యొక్క ముక్కు పొడవు 19 సెంటీమీటర్స్ గా చెప్పుకుంటారు. కానీ ప్రస్తుతం ఆయన ప్రాణాలతో లేరు. ఒకవేళ మీకు కూడా పొడవైన ముక్కు ఉంటే ఇప్పుడే గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ కి అప్లై చేసుకోండి. యూ జియాంగ్సియా. ఫ్రెండ్స్, కంటి కనురెప్పలు ఎంత పెద్దగా మరియు ఆకర్షణీయంగా ఉంటాయో ఆ వ్యక్తి యొక్క ముఖం కూడా అంతే అందంగా కనిపిస్తుంది. కానీ ఫ్రెండ్స్, ఈ ప్రపంచంలోని ఒక మహిళ యొక్క కనురెప్పలు ఎంత పెద్దగా ఉన్నాయంటే ఆమె కావాలనుకుంటే ఆ కనురెప్పలతో జడు కూడా వేసుకోవచ్చు. నమ్మశక్యంగా లేదా? కానీ అవును ఫ్రెండ్స్, చైనాకు చెందినటువంటి ఈ మహిళ ఇలాంటి ఒక రికార్డుని సాధించింది. ఈమె పేరు యూ జియాంగ్సియా. ఈవిడ కనురెప్పల యొక్క వెంట్రుకల పొడవు 8 ఇంచెస్. అంటే కాలానుగుణంగా వాటి యొక్క పొడవు తగ్గుతూ పెరుగుతూ ఉందనుకోండి. కానీ 2016వ సంవత్సరంలో ఈవిడ తనకున్నటువంటి కనురెప్పల పొడవుతో గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ సాధించింది. 2015వ సంవత్సరంలో ఈవిడికి మొట్టమొదటిసారిగా ఆమె కనురెప్పల వెంట్రుకలు పెరుగుతున్నట్టుగా అనిపించింది. దీనివల్ల ఆమె డాక్టర్ కి చూపించగా వాటిని డాక్టర్స్ చూసి ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు. చాలా ప్రయత్నాల తర్వాత కూడా ఇలా ఎందుకు జరుగుతుందో ఆ డాక్టర్స్ కూడా తెలుసుకోలేకపోయారు. చివరికి ఇంకా చేసేదేమీ లేక ఈమె వాటిని బుద్ధుడి యొక్క గిఫ్ట్ గా భావించి అలానే ఉంచుకునేసింది. ఏది ఏమైనా ఈ కనురెప్పల వెంట్రుకలు ఆమెకు అదృష్టాన్ని తెచ్చిపెట్టాయనే చెప్పాలి. రాబర్ట్ వాడ్లోవ్. ఫ్రెండ్స్, హైట్ పెరగడం అనేది మానవ జీవన ప్రక్రియలో ఒక భాగం. కానీ ఆ హైట్ మరి బుర్జ్ ఖలీఫాకి కాంపిటీషన్ ఇచ్చే విధంగా ఉంటే ఎలా? జస్ట్ సరదాగా జోక్ చేసా అంతే. కానీ ఈ ప్రపంచంలో అలాంటి ఒక వ్యక్తి కూడా ఉండేవాడు. ఆయన హైట్ ని ఇప్పటి వరకు ఎవ్వరూ మ్యాచ్ చేయలేకపోయారు. అమెరికాకు చెందినటువంటి రాబర్ట్ వాడ్లో ప్రపంచంలోనే అత్యంత పొడవైన వ్యక్తిగా గిన్నిస్ వరల్డ్ రికార్డ్ సాధించాడు. అతని యొక్క తల్లిదండ్రుల హైట్ నార్మల్ గానే ఉండేది. కానీ ఆయన పుట్టిన 6 నెలల తర్వాతే అతని యొక్క హైట్ విపరీతంగా పెరగడం ప్రారంభమైంది. అతను పుట్టిన 6 నెలలకే అతని యొక్క హైట్ 3 అడుగులకు చేరుకుంది. అతను 1936లో వరల్డ్ టాలెస్ట్ మ్యాన్ గా రికార్డ్ని సాధించాడు. ఆ టైంలో అతని యొక్క హైట్ 8 అడుగుల 11.1 ఇంచెస్. అతను ఈ విధంగా విపరీతంగా హైట్ పెరగడానికి కారణం అతని బ్రెయిన్లో ఉన్నటువంటి పిట్యూటరీ గ్లాండ్. పెరుగుతున్న విపరీతమైన హైట్ కారణంగా కేవలం 22 సంవత్సరాలకే అతను చనిపోయాడు. గత 80 సంవత్సరాలుగా అతని రికార్డ్ని ఎవ్వరూ బ్రేక్ చేయలేకపోయారు. ఆయన తర్వాత అంత పొడవు కలిగినటువంటి వ్యక్తి ఇప్పటి వరకు ఈ భూమిపైన జన్మించలేదు. అయితే మీ హైట్ ఎంతో కామెంట్ చేసి చెప్పండి. చూద్దాం ఎవరెవరి హైట్ 6 అడుగుల కంటే కూడా ఎక్కువగా ఉందో. అయన్నా విలియమ్స్. ఫ్రెండ్స్, సాధారణంగా మనలో చాలా మందికి గోర్లను పెంచుకునే అలవాటు ఉంటుంది. అమ్మాయిలైతే వారి గోర్లపై రకరకాల డిజైన్స్ ని చేయించుకుంటూ ఉంటారు. కానీ ఫ్రెండ్స్, మీరు ఎప్పుడైనా గోర్లను పెంచి వాటితో గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ లో స్థానాన్ని సంపాదించిన అమ్మాయిని చూసారా? ఒకవేళ చూడకపోతే ఇప్పుడు చూడండి. అమెరికాలోని టెక్సాస్ లో ఉండేటువంటి అయన్నా విలియమ్స్ కి గోర్లు పెంచడం అంటే ఎంత ఇష్టమంటే తను 30 సంవత్సరాల వరకు తన గోర్లను కట్ చేయకుండానే పెంచింది. దానివల్ల ఆమెకి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ లో స్థానం లభించింది. ఫ్రెండ్స్, అయన్నా యొక్క గోర్ల పొడవు 57.64 సెంటీమీటర్స్. వీటి యొక్క కారణంగా తన డైలీ లైఫ్ లో ఎన్నో సమస్యలను ఎదుర్కోవాల్సి వచ్చేది. దానివల్ల అయన్నా 30 సంవత్సరాల తర్వాత తన యొక్క గోర్లను కట్ చేయించుకుంది. కానీ ఇప్పటికీ కూడా తను కట్ చేసుకున్నటువంటి ఆ గోర్లు ఫ్లోరిడాలోని ఒక మ్యూజియంలో ఇప్పటికీ ఉంది.
రామ్ సింగ్ చౌహాన్. ఫ్రెండ్స్, మన ఇండియాలో మీసాలను మగవారి యొక్క గుర్తింపుగా చెప్తారు. మన పూర్వకాలంలో కూడా మహారాజులు వారి యొక్క మీసాలను వారి ప్రతిష్టగా భావించేవారు. కానీ సమయం మారే కొద్దీ మీసాలపై మగవారికి ఉండేటువంటి మక్కువ తగ్గుతూ వచ్చింది. కానీ ఇప్పటికీ కూడా కొంతమంది తమ మీసాలను తమ జుట్టుతో సమానంగా పెంచుతారు. అందులో మొట్టమొదటిగా వినిపించే పేరు 54 సంవత్సరాల వయసు కలిగినటువంటి రామ్ సింగ్ చౌహాన్ది. ఈయన యొక్క మీసాల పొడవు 14 అడుగులు. అవును ఫ్రెండ్స్, మీరు విన్నది నిజమే, 14 అడుగులే. ఫ్రెండ్స్, ఈయన యొక్క మీసాల కారణంగా ఈయనకు 2010వ సంవత్సరంలో గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ దక్కింది. రామ్ సింగ్ రాజస్థాన్లోని గవర్నమెంట్ టూరిజం డిపార్ట్మెంట్ లో పనిచేస్తారు. ఈయన తన మీసాలను తన కుటుంబ సభ్యులతో సమానంగా చూసుకుంటాడు. ఇక వీటిని ఎంతో జాగ్రత్తగా చూసుకుంటాడు. ప్రతిరోజు ఈయన తన మీసాలను రెడీ చేయడానికి 1 గంట సమయం తీసుకుంటాడు. ప్రతిరోజు ఆ మీసాలకు నూనె రాసి వాటిని గుడ్డతో జాగ్రత్తగా చుట్టి పెడతాడు. ఆడ్రియన్ లెవిస్. ఫ్రెండ్స్, మీరు మీ నాలుకతో ముక్కును అందుకోగలరా? కొంతమంది చేయగలరు, కొంతమంది చేయలేరు కదా. కానీ ఫ్రెండ్స్, ప్రపంచంలో ఒక మహిళ ఎంతటి పొడవాటి నాలుకను కలిగి ఉంది అంటే ఆమె తన ముక్కునే కాదు కంటిని కూడా టచ్ చేయగలదు. 22 సంవత్సరాల వయసు కలిగినటువంటి ఆడ్రియానే లెవిస్ యొక్క నాలుక పొడవు 4 ఇంచెస్ ఉంటుంది. దీనివల్ల ఆమె ప్రపంచంలోనే అత్యంత పొడవైన నాలుక కలిగినటువంటి మహిళగా రికార్డ్ సాధించింది. ఇది మాత్రమే కాదు, ఆమె యొక్క మదర్ అండ్ గ్రాండ్ మదర్ యొక్క నాలుక కూడా చాలా పొడవుగానే ఉంటుంది. ఈమె యొక్క పొడవాటి నాలుక ఈమె జీవితంలో సంతోషంగా ఉండడానికి ఒక కారణంగా మారింది. అంతేకాదు, వీరి ఫ్యామిలీలో వారి యొక్క నాలుక పొడవు జనరేషన్స్ మారే కొద్దీ పెరుగుతూ పోతోంది. లెవిస్ కంటే ముందు ఈ రికార్డ్ నిక్ స్టోబెర్ల్ అనే వ్యక్తి పేరున ఉండేది. అతని యొక్క నాలుక 3.9 ఇంచెస్ ఉండేది. నీలాన్షి పటేల్. ఫ్రెండ్స్, ఆడవారి యొక్క జుట్టు వారి యొక్క అందాన్ని మరింతగా పెంచుతుంది. ప్రతి ఒక్క మహిళకి తన జుట్టు అంటే అమితమైన ప్రేమ ఖచ్చితంగా ఉంటుంది. నీలాన్షి పటేల్ 2020లో ఈమె అత్యంత పొడవైన జుట్టుతో తన పాత గిన్నిస్ వరల్డ్ రికార్డ్ ని తనే బ్రేక్ చేసుకుంది. ఫ్రెండ్స్, నీలాన్షి పటేల్ గుజరాత్ కు చెందింది. ఈమె యొక్క జుట్టు పొడవు 6 అడుగుల 3 అంగుళాలు ఉంటుంది. ఈమె 6 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు జుట్టును కట్ చేసుకోకూడదని నిర్ణయించుకుంది. అండ్ నవంబర్ 2018లో ఈమె పొడవైన జుట్టు కలిగిన టీనేజర్ గా వరల్డ్ రికార్డ్ సాధించింది. కానీ ఫ్రెండ్స్, ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే 12 సంవత్సరాల తర్వాత నీలాన్షి తన జుట్టును పూర్తిగా కట్ చేసుకుంది. అయితే ఆ జుట్టు ప్రస్తుతం యుఎస్ఏలోని ఒక మ్యూజియంలో ఉంది. యాంటోనీ విక్టర్. ఫ్రెండ్స్, ఇండియాలోని మదురైలో ఉండేటువంటి రిటైర్డ్ హెడ్ మాస్టర్ యాంటోనీ విక్టర్ చెవిలో పొడవాటి వెంట్రుకలను పెంచిన కేటగిరీలో గిన్నిస్ వరల్డ్ రికార్డ్ సాధించాడు. ఇదేం రికార్డ్ రా బాబు అని మీకు అనిపించినప్పటికీ ఇది నిజం. ఈయనకు తన యుక్త వయసు నుంచి చెవిలో వెంట్రుకలను పెంచడం అంటే ఎంతో ఇష్టం. అందుకే ఈయన ఫస్ట్ నుంచే వాటిని ఎప్పుడూ కట్ చేయకుండా అలానే పెంచుతూ వచ్చాడు. వాటి గురించి కుటుంబ సభ్యులు మరియు బయట వారు నెగిటివ్ గా మాట్లాడినప్పటికీ ఆయన వాటిని కట్ చేయలేదు. కానీ ఆయన ఎప్పుడు అనుకుని ఉండడు ఆయన యొక్క ఈ ఇష్టం ఆయనకి ఇంతటి పేరును తెచ్చిపెడుతుంది అని. అయితే ఆ వెంట్రుకల పొడవు 7.12 ఇంచెస్. యానీ హాప్కిన్స్ టర్నర్. అయితే ఇప్పుడు నేను మీకు చూపించబోయే ఈ మహిళ ఆమె యొక్క బ్రెస్ట్ సైజ్ కారణంగా ఎంతో డిఫరెంట్ గా కనిపిస్తుంది. అమెరికాలోని అట్లాంటాకు చెందినటువంటి 53 సంవత్సరాల యానీ హాప్కిన్స్ యొక్క బ్రెస్ట్ ప్రపంచంలోనే అందరికంటే పెద్దది. ప్రపంచంలోనే అత్యంత పెద్ద బ్రెస్ట్ కలిగినటువంటి మహిళగా ఈమె పేరు గిన్నిస్ వరల్డ్ రికార్డ్ లో పొందుపరచబడింది. కానీ వీటి వల్ల ఆమె చాలా కష్టాలను ఎదుర్కోవాల్సి వచ్చింది. నలుగురిలో వచ్చి వెళ్ళడానికి ఆమె ఎంతో సిగ్గుపడాల్సి వచ్చేది. ఆమె ఇలా పెద్ద బ్రెస్ట్లను కలిగి ఉండటం వల్ల అందరూ ఈమెను ఆశ్చర్యంగా చూసేవారని చెప్పింది. ఆమెకు 10 సంవత్సరాల వయసు ఉన్నప్పుడే ఆమెకు వీటి గురించి తెలిసింది. కానీ వాటికి ఆపరేషన్ చేయించుకోలేదు. ఎందుకంటే ఈమె ఎప్పుడు కూడా వాటిని ఒక రోగంగా భావించలేదు. ఇవి ఆమెకు ఒక అద్భుతంగా మారిందనే చెప్పాలి. ఎందుకంటే దీనివల్లే ఈమె యాడ్స్ ఇంకా మూవీస్ లలో వర్క్ చేస్తోంది. సో ఫ్రెండ్స్, చూసారు కదా ఈ వీడియో మీకు నచ్చిందా? నచ్చింటే జస్ట్ ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కు తప్పకుండా షేర్ చేయండి.